నిద్రపోకుండా ఏం రాస్తున్నావు? ఏంటి దాస్తున్నావు? ఏముందా పేపర్లో? ఇది నా ఎగ్జామ్స్ కి సంబంధించినవి. నీకెందుకు? నిన్నటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. తేడాగా యాషాలు వేస్తున్నావు. ఏంటి? నో డౌట్ ఏదో అయింది నీకు. కాస్త డబ్బులు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. ఏడ్చవలే, నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను. కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంపార్టెంట్ విషయం? ఆయన ఈ టైంలో మాట్లాడే ఇంపార్టెంట్ విషయాలు ఏముంటాయమ్మా? సరే ఏంటో చెప్పు. నేను హోమ్ ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఏమన్నా? నీకు ఎంతో కొంత సపోర్టింగ్ గా ఉంటుంది కదా, అందుకే నేను హోమ్ ట్యూషన్స్ చెప్తాను. అమ్మా తల్లి, మొన్న జరిగిన గొడవ మర్చిపోయావా? నువ్వు మళ్ళీ ట్యూషన్ అన్నావే అనుకో, అంతకంటే రణరంగమే జరుగుతుంది. దయచేసి అలాంటి పంచాయతీలు పెట్టకు. లేదు, నేను ట్యూషన్స్ చెప్పి తీరుతాను. దిక్క నీకేమైనా? చెప్తే అర్థం కదా? వద్దని చెప్తుంటే ఎందుకు అలా మొండిగా మాట్లాడతావు? ఎందుకంటే నా మీద నీకు బాధ్యత ఉన్నట్టే నీ మీద కూడా నాకు బాధ్యత ఉంటుంది కదా. నా కోసం నువ్వు కష్టపడుతున్నప్పుడు మరి నీకు నేను ఎంతో కొంత సపోర్ట్ గా ఉండాలి కదా. ఆగాగు, ఒక్క నిమిషం. అవును, నా మీద నీకు బాధ్యత అంటున్నావేంటి? ఎలా? ఏ విధంగా? ఏం అవన్నీ నాకు తెలీదు.